పండు మిరపకాయలు ఇగోండి, చూశారు కదా. పండు మిర్చి ఎప్పుడు చక్కగా ఇగో ఈ విధంగా చక్కగా కాడ పచ్చగా ఇలా ఉండాలన్నమాట. చూసారా, ఇలా గట్టి చక్క మందంగా ఉండాలి తొక్క. ఓకే, కాయ గట్టితనంగా ఉండాలి, చక్కగా ఈ రకంగా గట్టిగా ఉండాలి, మందంగా ఉంటేనే బాగుంటుందండి. చూసారుగా, తొడిములు కూడా చక్క పచ్చిగా ఈ రకంగా ఉండాలి. ఓకే, ఈ శుభ్రంగా కడిగి మనం కొంచెం ఎండలో ఆరబెడదాం, ఎక్కువసేపు కాదండి. ఆరబెట్టి శుభ్రంగా కాయ తుడుచుకొని అప్పుడు మనం చక్కగా ఆడుకోవాలి. ఇది మెత్తగా ఓకే, దంచుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను దీనికి ఒక 1/2 కేజీ పండు మిర్చికి కూడా ఎంత పడుద్ది అనుకున్నారు? చింతపండు 150 గ్రాములు పడుద్ది. ఎందుకంటే తగినంత ఇది కారం కదా, దీనికి తగినంత పులుపు కూడా ఉండాలి. ఓకే, చక్కగా ఈ రకంగా మందంగా ఉండాలి. చూసారా, నొక్కుతుంటే చక్కగా గట్టిగా ఎలా ఉందో. పండు మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అన్నీ నేను వివరించి మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, చూసారా, ఈ తొడాలు తీయకూడదు, ఇలాగా తీయకోకుండా చక్కగా బాగా ఆల్రెడీ కడిగేసాను 2 సార్లు. ఇప్పుడు ఇలా కడుక్కోవాలని మీకు చూపిస్తున్నాను నేను. తొడాలు ఇలా తీయకోకుండా కడుక్కోవాలి. తీస్తే మళ్ళీ లోనికి వెళ్ళిపోద్ది నీరు, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కదా, పండుమిరపకాయ పచ్చడి. చక్కగా ఈ రకంగా ఎండలో కాసేపు ఆరబెట్టేసుకుంటే సరిపోద్ది. మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ ఇవ్వండి, చూసారా, ఈ విధంగా చక్కగా ఆరబెట్టుకోవాలి. అది ఇదిగోండి, చక్కగా ఈ రకంగా తొడేలు తీసేయాలి. శుభ్రంగా 3 సార్లు కడిగేసానండి. కడిగేసి శుభ్రంగా ఉడ్డబెట్టి క్లీన్ చేసేసి ఇవన్నీ చక్కగా చేసుకున్నాను. ఇవ్వండి, 1/2 కేజీ పండు మిర్చికిను ఇవ్వండి 150 గ్రాములు వేయాలన్నమాట. 150 గ్రాములు అయితే చక్కగా కారానికి పులుపుకి చక్కగా సరిపోతాయి. ఉప్పు కూడా 100 గ్రాములు వేసుకోవాలండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. 100 గ్రాములు కావాలంటే మనం ఉప్పు చాలపోతే వేసుకోవచ్చు, ఎక్కువైతే మనం ఏం చేయలేం. అందు గురించి ఉప్పు మనం 100 గ్రాములు వేసుకుంటే సరిపోద్ది, కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి, చూసారుగా ఈ విధంగా చక్క ముక్కలు ఇలా కోసి మిక్సీలో ఆడేయాలన్నమాట, కచ్చాబిచ్చిగా. మీకు చూపిస్తాను నేను అన్నీ వివరించి. ఓకే, ఇలా చేశాను అనమాట 150 గ్రాములు. ఓకే, అది ఇదిగోండి, ఈ రకంగా ఇలా ఇచ్చేసాను కదా. శుభ్రం తొడేలు అవి తీసాను. చక్కగా మనం ఇదిగోండి ఈ రకంగా శుభ్రంగా ఇదిగోండి ఈ రకంగా చక్కగా కోసేసుకొని మనం మిక్సీలో ఆడుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చక్కగా కోసేసుకొని, ఎందుకంటే బాగా కడిగేసేయాలి. 2-3 సార్లు కడిగేయాలండి, మందులు కొడతారు కదా. ఈ విధంగా చక్కగా కోసేసుకోవాలి, అన్నీ అలాగే తడుపుకోవాలి. ఓకే, నేను అన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, చక్క మిరపకాయలు ఈ రకంగా చక్కగా తరిగాను. ఇప్పుడు మనం వీటిలో మిక్సీ పట్టేయాలన్నమాట. ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను. చూసారు కదండి, చక్కగా 1/2 కేజీ అనమాట. దీంట్లో 150 గ్రాములు చింతపండు వేస్తాను. ఓకే, 100 గ్రాములేమో ఉప్పు వేస్తాను. అదండి, ఇప్పుడు మిక్సీలో ఆడి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఈ రకంగా చక్కగా తరుక్కోవాలన్నమాట, ఈ రకంగా కోసుకోవాలి. ఇవ్వండి. ఓకే, ఇప్పుడు కోసేసాం కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇందులో వేసేస్తాను. ఇవ్వండి, ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు ఇదిగోండి వేసేసాం కదా, చింతపండు కూడా వేసేద్దాము. చింతపండు నానాలండి దీంట్లో, ఎందుకంటే 3 రోజులు అలా నిల్వ ఉంచేయాలి కదా, నానాలి. ఉప్పు కూడా వేస్తున్నానండి. 1/2 కేజీకి 150 గ్రాములు చింతపండు అండి. 1/2 కేజీ పండు మిర్చి, 150 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఉప్పు లెక్క అనమాట దీనికి. ఓకే, ఇక అన్నీ చక్కగా చేసి వివరించి మిక్సీలో ఆడి కూడా చేపిస్తాను నేను. కచ్చాబిచ్చగా ఆడుకోవాలండి. కచ్చాబిచ్చగా ఆడుకున్నాక గుట్టు వచ్చేద్దండి తీయంగానే.
ఇదిగోండి ఈ రకంగా చక్కగా కచ్చాబిచ్చాగా చూసారా నీరు ఎలా వచ్చిందో. ఇదిగోండి చింతపండు కూడా కలిపేసాం కదా, ఉప్పు వేసేసాను. 3 రోజులు ఈ రకంగా చక్కగా ఇచ్చేయాలి, చక్కగా ఊరాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక దాంట్లో తెలీదు. ఇదిగోండి ఇందులోకి తీసేస్తున్నాను. ఇది ఇదే విధంగా చక్కగా ఉన్నాయి కూడా మనం చక్కగా ఆడేసుకోవాలి. ఇదిగోండి ఇది చింతపండు 2 ట్రిప్పుల కింద ఆడుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసేసాము. ఇవి కూడా ఆడేసేద్దాము. ఇదిగోండి ఇది కూడా చక్కగా కచ్చాబిచ్చాగా ఏ రకంగా చక్కగా ఆడేసాను. చూసారా ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. 3వ రోజు మనం తీసి ఇది చక్కగా ఇంకా రుబ్బుకోవాలి. ఎందుకంటే చింతపండు అది చక్కగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఊరద్ది. ఊరిన తర్వాత 3వ రోజు చక్కగా తీసి చక్కగా తాలింపు పెట్టుకోవాలి. అప్పుడు మెంతిపిండి ఆవపిండి కూడా కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా తాలింపు పెట్టుకొని అంత నెయ్యి కానీ అంత నూనె కానీ వేసి తింటే ఉంటుందండి. ఆహా సూపర్గా ఉంటుందండి. చూసారుగా ఈ విధంగా చక్కగా పెట్టాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పండు మిర్చి చక్కగా 3వ రోజున తీయాలన్నాను కదా, చూసారా చక్కగా ఊరిపోయి ఇదిగోండి మెత్తగా. చూసారు చింతపండు కూడా చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో పట్టాలన్నమాట. చక్కగా ఈ విధంగా చక్కగా ఇదిగోండి ఊరిపోయింది. ఇప్పుడు మిక్సీ పెట్టేసి చక్కగా మనం దీంట్లో మళ్ళీ చింతపండు నానబెట్టాం కదా ఆల్రెడీ, మనం చక్కగా ఇందులో చింతపండు వేసి అది ఇంకా కచ్చాబిచ్చగా నూరి తీసేసాం అంతవరకు. ఇది అందుకే ఇప్పుడు మనం ఇంకోండి చూసారా ఇంక ఇవి కూడా నలగాలన్నమాట. చక్కగా నూరేసి ఇది ఓకే. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే ఇదిగోండి ఇదే స్పూన్తో 2 స్పూన్లు 2 చెంచాలు మెంతులు, 2 చెంచాలు ఆవాలు ఇవి వేపుతానన్నమాట. ఇప్పుడు చక్కగా ద్వారగా వేపేసుకొని మనం మిక్సీలో పట్టేస్తాను. పట్టి మీకు చేపిస్తాను కలిపేటప్పుడు కూడా. ఓకే, తాలింపు పెడతాను కదా అప్పుడు చేపిస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఆడుకోవాలి. బాగా పేస్ట్ కింద కూడా కాదండి, చక్కగా సమానమైన లెవెల్లో ఇదిగో ఈ రకంగా చూసారుగా. అది ఈ విధంగా చక్కగా ఆడుకోవాలి. బాగా పేస్ట్ కింద అంటే బాగోదు, చక్కగా ఇలాగుంటేనే బాగుంటుంది. ఓకే, ఈ రకంగా ఆడుకోండి మీరు కూడా. చూసారుగా ఈ విధంగా ఆడాను అనమాట. ఓకే, మీకు తాలింపు పెట్టేటప్పుడు కూడా నేను అన్నీ చూపిస్తాను. ఇదిగోండి చక్కగా ఈ విధంగా చక్కగా ఆడాము. చూసారుగా చక్కగా కచ్చాబిచ్చాగా, బాగా పేస్ట్ కింద కూడా కాదండి, చక్కగా ఈ రకంగా కచ్చాబిచ్చాగా తొక్కుండేలాగా చూసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఆ రకంగా అయితే. చూసారా చింతపండు కూడా చక్కగా నలిగిపోయింది. మిక్సీ పట్టేశాను కదా, మళ్ళీ అలా చక్కగా ఊరిన దాన్ని మిక్సీ పట్టి చక్కగా ఆడాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటి ఇది రెడీగా ఉంది కదా, ఇప్పుడు తాలింపు పెట్టి మీకు చూపిస్తాను నేను. అదిగోండి చూసారా, అయ్యో ఇదనమాట లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె అనమాట. ఇది చక్కగా దీంతో అయితే సూపర్గా ఉంటుందండి ఏ పచ్చడైనా కానీ. ఇగోండి 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలన్నమాట. ఈ రకంగా పొడి చేశాను అనమాట. ఇప్పుడు దాంట్లో ఎందుకంటే మొత్తం అంతా కాకుండా మనకి ఎంత కావాలో అంతే చక్కగా తాలింపు పెట్టేసేసుకొని ఇదిగోండి ఈ జాడీలో చక్కగా అమర్చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చూసారుగా ఈ విధంగా చక్కగా ఇప్పుడు మీకు అన్ని తాలింపులు పెట్టి నేను చూపిస్తాను. ఓకే, ఎల్లుల్లిపాయి ఇవ్వండి, చూసారుగా మినప్పప్పు, సాయి మినప్పప్పు, పచ్చి మినప్పప్పు, ఇవ్వండి ఎండుమిర్చి,
ఇవ్వండి జీలకర్ర, ఇవ్వండి జీలకర్ర, ఇవ్వండి ఆవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు తాలింపు పెట్టి నేను అన్నీ చక్కగా చూపిస్తాను. ఇవ్వండి చక్కగా పెట్టుకొని చక్కగా చేసుకునేలాగా చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. ఇవ్వండి చూసారా, ఆ విధంగా వేసాను. ఇప్పుడు మినపప్పును ఇవి వేసేస్తున్నాను. అవి వేసేసాను కదండి. ఇప్పుడు అయితే తగినన్ని ఇవ్వండి ఆవాలు, ఇప్పుడు జీలకర్ర, అది మీ ఇష్టం, ఎందుకంటే మీరు ఎంత వేసుకోవాలనుకుంటారో అంతా వేసుకోండి. ఇవన్నీ ఎండుమిర్చి వేసాను. ఓకే, చక్కగా వేసేసుకోవాలి. ఇది ఈ విధంగా మన ఆకులు వచ్చేస్తుందండి. చక్కగా చూసారుగా, ఆ విధంగా చక్కగా వేసేసుకోవాలి. ఎందుకంటే వేరుశనగ నూనె దేనికైనా వాడితే మంచిదండి. మనం పచ్చళ్ళకు వేరుశనగ నూనె అయితే చక్కగా మంచి స్మెల్ కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. తెలుసండి, పొన్నిమిరకాయ పచ్చడి అంటే పెట్టింది పేరు. చక్కగా అన్నంలో కలుపుకొని ఇంత నెయ్యి కానీ వేరుశనగ నూనె కానీ అంత వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, చాలా టేస్ట్ బాగుంటుంది. తెలుసండి, ఇవ్వండి చూసారా, ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇంకా మనకి ఎంత కావాలో అంతేనండి. లేకపోతే ఉండి చక్కగా ఒక బాక్స్లో పెట్టేసేసుకొని మిక్సీలో దాచేసుకోవచ్చు. తెలుసండి, అదనమాట. చక్కగా వేగిపోయి చిటపట్లు ఆడిపోతుంది కదండి. ఇక వేగిపోయినట్టు లెక్క అనమాట మనకి. ఇదిగోండి పచ్చడి. ఓకే, ఈ రకంగా తాలింపు పెట్టేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంతేనండి. చూపించాను కదా చిన్న జాడీలు, చక్కగా అందులో పెట్టేసుకుంటే మనకు కావలసినప్పుడు వేసుకోవచ్చు. ఓకే, ఉన్న పచ్చడల్లా ఒక దాంట్లో పెట్టి నేను బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక సీసాలో పెట్టేసండి, ఫ్రిడ్జ్లో చక్కగా. ఓకే, ఈ రకంగా చేసాం కదండి. ఇప్పుడు మనం ఇవ్వండి మెంతిపిండి, ఆవు పిండి ఆడాం కదా, ఇవ్వండి అదనమాట. నేను కొంచెమే పెడుతున్నాను కాబట్టి లెక్క మీకు చూపించాను. 1/2 కేజీ పొండిమిర్చికిను 2 స్పూన్లు అది ఆవాలు, 2 స్పూన్లు మెంతిపిండి అనేసి మీకు చూపించాను. మెంతులని నేను ఇవన్నీ చూశారు కదా, అది ఇది కలిపి 1 స్పూన్ వేసాను అనమాట. ఎందుకంటే మనకు కావలసినంత ఇలా ఇది చేసుకుంటాం కాబట్టి. అబ్బా, ఎంత కమ్మని వాసన వచ్చేస్తుందండి పొండిమిరకాయ పచ్చడి. అబ్బా, నోరు ఊరిపోతుంది అనుకోండి. ఆహా, ఈ రకంగా పెట్టేసుకున్నామండి చక్కగా. ఓకే, మీరు కూడా పొండిమిరకాయ పచ్చడి ఆ రకంగా చేసుకొని చక్కగా మీరు ఉంచుకోండి. అంత తీసుకొని మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని తాలింపు పెట్టేసుకొని చక్కగా దాంట్లో జాడీలో పెట్టుకొని వేసుకోవచ్చు. మొత్తం అంతా ఎందుకంటే అక్కర్లేదు. ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది. ఓకే, చూసారుగా, ఈ విధంగా పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.